ఒక రకంగా కొత్తగా డెవలప్ అయిన ఒక సూపర్ స్పెషాలిటీ, ఒక సైకాట్రీ బ్రాంచ్. ఈ మెడికల్ సైన్స్లో మనము అన్ని రకాల డ్రగ్ అడిక్షన్స్, బిహేవియర్ అడిక్షన్స్, 20% జనాభాలో ఈ ఏదో ఒక రూపంలో అడిక్షన్, టొబాకోను, ఆల్కహాల్, డ్రగ్స్, సెల్ ఫోన్ అడిక్షన్ అయిపోయాము, తర్వాత గ్యాంబ్లింగ్ అడిక్షన్ అయిపోయారు, లేకుంటే యూట్యూబ్ అడిక్షన్ అయిపోయాము, ఇట్లా అని చెప్పి వింటూ ఉన్నాం. స్టార్టింగ్ ఫన్ కోసము ఏదో ఒక ముందు దీనికి ఇంత నేను బానిసైతాను అన్న ఆలోచనతో పోకుండా ఏదో ఆట ఆడుదాం అన్న ఒక ఆటలాగాను వారానికో, నెలకో, సంవత్సరానికో లెక్క తీరా చూస్తే లాసే ఉంటుంది. అయినా కూడా మళ్ళీ దాని డబ్బు సంపాదించే మెథడ్ ఆ గ్యాంబ్లింగ్ తోనే 100లో 95 మందికి ఈ అడిక్షన్ బారిన పడ్డా కూడా ఓపీబీఎస్ కనే ట్రీట్మెంట్ కంప్లీట్ చేయొచ్చు. బ్రెయిన్ అన్న కండిషన్ అడిక్షన్ దాకా దారి తీసిందంటే అది దీర్ఘకాలికంగా ఒక రిపీటెడ్ గా ఫెయిల్ అయ్యే జబ్బు. మన ఇంట్లోనే రెగ్యులర్ గా ప్రతి ఇంట్లో ఉండే టీ, కాఫీలు కూడా డ్రగ్ లాంటివే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కన్సర్ట్ అను, ఒక మ్యూజిక్ ఈవెంట్ లో తన ఆల్కహాల్ తీసుకున్నప్పుడు మనం ఎంజాయ్ చేసాం పార్టీ, ఆ వ్యక్తిలో విపరీతమైన ఇరిటేషన్, రెస్ట్లెస్నెస్, ఒక రకంగా హెడ్ ఏక్, ఇంకా చెప్పాలంటే నర్వస్ సిస్టమ్ షేకింగ్నెస్. అంటే ఇది ఆల్కహాల్ అడిక్షన్, స్మోకింగ్ అడిక్షన్ కానీ హెరిడేటరీ సార్. కీటమైన్ అనే థెరపీ వాడతారు, అంటే లోవర్ డోస్ ఆఫ్ తక్కువ క్వాంటిటీలో డోసేజ్ చేస్తూ వాళ్ళని స్టేట్ ఆఫ్ మన మూడ్ చేంజ్ చేస్తూ వస్తారు. మన ఇండియాలో తెలంగాణ ర్యాంక్స్ టాప్ ఇన్ ద ఆల్కహాల్ కన్సంప్షన్. ఆకలిలో ఉన్నప్పుడు తినే అన్నమైనా, దప్పిక దాహమైనప్పుడు తాగే నీళ్ళైనా, మనకు ఇంకాస్త మంచి ఫీలింగ్స్ తో చేసే మనం సెక్సువల్ యాక్టివిటీ అయినా. అంటే ఇప్పుడు లిక్కర్స్ లో కూడా కొన్ని బ్రాండ్స్ లో ఏజ్డ్ లిక్కర్ అని వస్తుంది సార్. అంటే 12 years ఏజ్డ్, 21 years ఏజ్డ్ అని క్లోరాల్ హైడ్రేట్ లాంటివి కొన్ని కలుపుతూ ఉంటారు. కొన్ని యాడింగ్ ఆల్కోజలం లాంటి మెడిసిన్స్ కూడా కలుపుతున్నారంటే. ఫస్ట్ 1 hour లో నీరా వస్తుంది. ఫస్ట్ స్టార్టింగ్ చేసినప్పుడు నీరా ఉంటుంది, అది ఆల్కహాల్ కాదు, తీసుకోవచ్చు అంటారు సార్. ఇది 4 కన్నా ఎక్కువ, అంటే 400 mg కన్నా ఎక్కువ కెఫిన్ నువ్వు కన్జ్యూమ్ చేస్తే పర్ డే మన బాడీ, ఎస్పెషల్లీ హార్ట్ సంబంధించిన వాటిలో అన్ని రకాలమైన హార్మ్ఫుల్ థింగ్స్ నికోటిన్ తోటి యాడ్ అయిపోయి తయారవుతున్నాయి. అపోహలు ఏంటంటే న్యాచురల్ ప్లాంట్ కదా సార్, అదేమి డ్రగ్ కాదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ తీసుకొని నీ స్టడీ నడుస్తున్న స్టడీ అంటే ఎట్లుంటుంది, దాన్ని కింద పడిపోతుంది. సేమ్ గాంజా కూడా అలా మనల్ని ఫూల్ చేసే డంప్ చేసే ఒక డ్రగ్గే. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చిన వియర్డ్ అడిక్షన్స్ అంటే ఏమైనా ఉన్నాయా సార్? మాతో షేర్ చేసుకుంటారా? అంటే ఇది కూడా అడిక్షన్ అనిపించేలా ఉండేది.